నమస్కారం. ఈరోజు మనం ఇంటర్నెట్ను షేక్ చేసిన ఒక మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక కుటుంబం అనుకోకుండా ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన అనుభవాన్ని ఈ సెషన్లో డీకోడ్ చేద్దాం. ఈ విశ్లేషణ ముందుకు సాగుతున్న కొద్దీ ఒక చల్లని, నిశ్శబ్దమైన, గంభీరమైన వాతావరణం మీ కళ్ల ముందు మెదులుతోంది. ఖచ్చితంగా ఇది మీ వెన్నులో వణుకు పుట్టించే స్టోరీ. ఒక్కసారి ఊహించుకోండి, అర్ధరాత్రి టైం, రోడ్డు మీద ఎవ్వరూ లేరు, కటిక చీకటి. అలాంటి టైంలో ఒక నిర్మానుష్యమైన వీధిలో ఎవరైనా వింతగా నాట్యం చేస్తూ కనిపిస్తే గుండె ఆగిపోతుంది కదూ. అక్కడి నుండి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతామా, లేక ఆ చీకట్లో అసలు ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని ఆగిపోతామా? అసలు ఈరోజు మన టాపిక్ అంతా ఈ భయంకరమైన ప్రశ్న చుట్టూనే అల్లుకునుంది. స్టోరీ స్టార్టింగ్ చూస్తే అంత నార్మల్గానే అనిపిస్తుంది. కటిక చలికాలం. 22 ఏళ్ల లియోన్ అనే యువకుడు ఫ్రెండ్స్ పార్టీ ఎంజాయ్ చేసి తన కార్లో స్పీడ్గా ఇంటికి వెళ్తున్నాడు. బయట గడ్డకట్టే చలి ఉన్నా కార్లో పెద్ద శబ్దంతో మ్యూజిక్ ప్లే అవుతుండటంతో మంచి జోష్లో ఉన్నాడు. అతనికి ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ అంటే భలే ఇష్టం. ఆ క్షణంలో ఆ ప్రయాణం ఎప్పటిలాగే చాలా సేఫ్గా, ఎలాంటి ప్రాబ్లం లేనిదిగా అనిపించింది. కానీ క్షణాల్లో సీన్ మొత్తం మారిపోయింది. చీకటిని చీల్చుకుంటూ అకస్మాత్తుగా రోడ్డుపై ఒక వింత మహిళ ప్రత్యక్షమైంది. పాపం లియోన్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రాణభయంతో సడన్గా స్టీరింగ్ వీల్ను పక్కకు తిప్పేశాడు. అంతే, కారు కంట్రోల్ తప్పి వేగంగా వెళ్లి రోడ్డు పక్కనున్న ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. అంతా గందరగోళం. ఈ ఊహించని యాక్సిడెంట్లో లియోన్ తలకు చిన్న గాయమైంది. వెంటనే ఇన్ఫర్మేషన్ అందుకున్న హాస్పిటల్ స్టాఫ్ అక్కడికి చేరుకుని అతన్ని లోపలికి తీసుకువెళ్లారు. అసలు పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత భయానకంగా మారిపోయాయో ఈ టైంలైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. రాత్రి సరిగ్గా 11:30కి ఆ భయంకరమైన కారు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత 11:45కి హాస్పిటల్లో అడ్మిట్. కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకు హాస్పిటల్ బాల్కనీలో ఒక షాకింగ్ దృశ్యం. ఆ వెంటనే 12:05కి పూర్తిగా మాయమైపోయిన వీడియో. కేవలం ఒక అరగంట వ్యవధిలో ఒక సాధారణ రాత్రి ఒక పీడకలగా ఎలా మారిపోయిందో చూశారుగా. హాస్పిటల్లో చేరిన కేవలం 15 నిమిషాల్లోనే ఫస్ట్ ఎయిడ్ తీసుకుని లియాన్ డిశ్చార్జ్ అయ్యాడు. బయటంతా దట్టమైన నిశ్శబ్దం. అతను సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో ఒంటరిగా నిలబడి కార్ కోసం టో ట్రక్, ఇంటికి వెళ్లడానికి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పైనుండే కిందకి చూస్తే తన ధ్వంసమైన కారు స్పష్టంగా కనిపిస్తోంది. అకస్మాత్తుగా జరిగిన ఆ యాక్సిడెంట్ తాలూకు షాక్ నుండి అతని మైండ్ ఇంకా కోలుకోలేదు. సడన్గా కారు ముందుకు వచ్చిన ఆ మహిళ ఎవరో, బహుశా చీకటిలో అదంతా నా భ్రమేనా అని తనకు తాను సర్ది చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ మొదలైంది. ముందుగా తన పేరెంట్స్కి కాల్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్దామని ఫోన్ తీసిన లియోన్ కన్ను కార్కు కొద్ది దూరంలో వెలుగుతున్న ఒక స్ట్రీట్ లైట్ మీద పడింది. ఆ వీధి దీపం కింద ఎవరున్నారో తెలుసా? కరెక్టుగా తన కారు ముందుకు వచ్చిన అదే మహిళ నిలబడి ఉంది. అంతేకాదు, ఆమె చాలా వింతగా, ఏదో అన్యాచురల్ పద్ధతిలో డాన్స్ చేస్తోంది. అది చూసి లియోన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ ఒంటరి వీధిలో, కటిక చీకటిలో ఆమె అలా డాన్స్ చేయడం నిజంగా లైఫ్ లాంగ్ మర్చిపోలేని భయం కదా. కొంచెం తేరుకుని లియాన్ వెంటనే తన ఫోన్ తీసి ఆ వింత మహిళను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఆశ్చర్యమేంటంటే సడన్గా ఫోన్ స్క్రీన్ ఆగిపోయింది. ఏదో టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్లు బ్లాంక్ అయిపోయింది. కళ్ళు ఆర్పకుండా మళ్ళీ ఆ వీధి దీపం వైపు చూసేసరికి ఆమె అక్కడ లేదు, మాయం. రికార్డింగ్ దానంతటా అదే ఆగిపోయింది. టెన్షన్తో ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియో పూర్తిగా డిలీట్ అయిపోయింది. ఈ వింత సంఘటనతో లియోన్కి భయం పట్టుకుంది. అసలిదంతా నిజంగానే జరిగిందా, లేక తన మైండ్ ఏమైనా చెడిపోయిందా అని కలవరపడ్డాడు. ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. కాని భయంతో వణికిపోతున్న లియోన్కి మనసు కుదుటపడలేదు. వెంటనే ఆ మహిళ గురించి ఇంటర్నెట్లో సర్చ్ చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడే మనకు సర్బియన్ డాన్సింగ్ లేడీ అనే పదం వినిపిస్తుంది. ఆన్లైన్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్బియన్ డాన్సింగ్ లేడీ అనేది మామూలు మహిళ కాదు. ఆమె ఒక చీకటి కర్మకాండ, అంటే ఒక డార్క్ రిచువల్ చేస్తున్న ఒక దెయ్యం లేదా అతీంద్రియ శక్తి అని జనాలు బలంగా నమ్ముతారు. అసలు ఈ అర్బన్ లెజెండ్ వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకోవాలని లియోన్లో ఒక క్యూరియాసిటీ మొదలైంది. సాధారణంగా ఇలాంటివి చూస్తే ఎవరైనా భయపడి ఆగిపోతారు. కానీ ఇంటర్నెట్లో చూసిన భయంకరమైన విషయాలు లియోన్కి ఇంట్రెస్ట్ ఇంకా పెంచాయి. మరుసటి రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలకు తన తమ్ముడు నికోన్ను తీసుకుని ఆధారాల కోసం ఒక కెమెరా పట్టుకుని మళ్లీ అదే స్ట్రీట్ లైట్ దగ్గరకు వెళ్లాడు. కొద్ది దూరంలో కనపడకుండా దాక్కుని ఆ మహిళ కోసం వెయిట్ చేయటం స్టార్ట్ చేశారు.
భయం వదిలేసి వాళ్ళు వేసిన ఈ అడుగు ఎంత డేంజరో వాళ్లకప్పుడు తెలీదు. ఈ ఒక్క నిర్ణయం వాళ్ల జీవితాల్ని శాశ్వతంగా మార్చేబోతోంది. చాలాసేపు ఏమీ జరగలేదు. ఆ వీధి అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. బహుశా ఆమె ఎవరో మతిస్థిమితం లేని మనిషి అని లియోన్ తిరిగి వెళ్ళిపోదామనుకునే టైంకి అకస్మాత్తుగా ఆ మహిళ పూర్తిగా తెల్లని దుస్తులలో అక్కడికి రావడం ప్రారంభించింది. ఆమె నడకస్ల మామూలుగా లేదు. వెన్నులో వణుకు పుట్టేలా ఉంది. ఆ స్ట్రీట్ ల్యాంప్ కిందకొచ్చి మళ్లీ తన వింతైన డాన్స్ స్టార్ట్ చేసింది. కాని ఈసారి ఒక చిన్న తేడా. ఆమె చేతిలో ఒక పదునైన కత్తి మెరుస్తూ కనిపిస్తోంది. ఆమె ముఖం ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా జుట్టుతో కవర్ అయిపోయి ఉంది. చూస్తుంటేనే రక్తం గడ్డగట్టిపోయే సీనది. ఆ తర్వాత జరిగిన సీక్వెన్స్ అయితే నిజంగా టెరిఫైయింగ్. ఫస్ట్ ఆ మహిళ సడన్గా డాన్స్ ఆపేసింది. ఆ పిన్ డ్రాప్ సైలెన్స్లో ఆమె ఎముకలు బిగ్గరగా పగులుతున్నట్లు క్రాక్ క్రాక్ అని శబ్దాలు రావడం మొదలైంది. క్రమంగా ఆమె చేతులు కాళ్ళు అసహజంగా చూడ్డానికి భయంకరంగా వక్రీకరించుకుపోయాయి. లాస్ట్కి ముఖం మీదున్న జుట్టు పక్కకు తొలగింది. అత్యంత వికృతమైన భయంకరమైన ముఖం బయటపడింది. ఆ భయంకరమైన రూపంతో ఆమె నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ లియాన్, నికాన్ దాక్కున్న వైపు రావడం స్టార్ట్ చేసింది. ఊపిరి ఆగిపోయే క్షణాలవి. ఈ భయంకరమైన రూపాన్ని చూసి ఇక లాభం లేదని ప్రాణభయంతో లియాన్ వెంటనే కారు వైపు పరుగుతీశాడు. కాని కారు దగ్గరికి వెళ్ళాక చూస్తే నికోన్ అతనితో లేడు. ఏంటా అని వెనక్కి తిరిగి చూసేసరికి నికోన్ అక్కడే ఆ అతీంద్రియ శక్తికి అతి దగ్గరగా నిలబడి ఉన్నాడు. ఎలా అంటే పూర్తిగా ఆమె వశంలో ఉన్నట్లుగా హిప్నటైజ్ అయిపోయి అలాగే ఉండిపోయాడు. తన తమ్ముడు ఆ భయంకరమైన శక్తి చేతిలో చిక్కుకున్నాడనే భయం లియాన్ను కబళించింది. అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఆ అత్యవసర పరిస్థితిలో వేరే దారి లేక లియాన్ తన తమ్ముడిని రక్షించుకోవడానికి తన పూర్తి బలంతో బిగ్గరగా నికాన్ అని అరిచాడు. ఆ అరుపుకి నికాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ మంత్రముగ్ధత నుండి బయటపడ్డాడు. ఇంకేముంది, ఇద్దరు సోదరులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఆ డాన్సింగ్ లేడీ నుండి తప్పించుకోవాలని కారు వైపు విపరీతంగా పరుగెత్తారు. నిజంగా అదొక లైఫ్ ఆర్ డెత్ మూమెంట్. కారులోకెక్కిన వెంటనే లియాన్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్లో కారు పోనిచ్చాడు. ఆ డాన్సింగ్ లేడీ కరెక్ట్గా వాళ్ల కారుకు ఎదురుగా నడిచొస్తోంది. కానీ లియాన్ భయంలో ఏమాత్రం బ్రేక్ వేయలేదు. కాని షాకింగ్ ఏంటంటే కారు ఆమె శరీరం గుండా ఎలాంటి అడ్డూ లేకుండా దూసుకుపోయింది. లియాన్ వణుకుతున్న చేతులతో రియర్వ్యూ అద్దంలో చూస్తే ఆమెకి చిన్న గాయం కూడా కాలేదు. అక్కడే అలా నిలబడి ఉండి సడన్గా గాలిలో మాయమైపోయింది. దీంతో ఆమె మనిషి కాదు, ఖచ్చితంగా ఒక అతీంద్రియ శక్తే అని వాళ్లకి ఫిక్స్ అయిపోయింది. మరుసటి రోజు నికాన్ తన సోదరుడు లియాన్కి ఒక భయంకరమైన నిజం చెప్పాడు. ఆ రాత్రి ఆ ఎంటిటీ నికాన్తో ఒక మాట చెప్పిందట. నేను మృత్యువును. నన్ను ఎవ్వరు చూసినా వారి అత్యంత ఇష్టమైన లేదా అత్యంత దగ్గరి వారిని నేను లాగేసుకుంటాను. వినడానికే వణుకు పుడుతోంది కదా. ఇది కేవలం ఒక వార్నింగ్ కాదు, అదొక మృత్యుశాపం. ఆ ఎంటిటీ ఇచ్చిన ఈ మాట ఆ ఫ్యామిలీని ఎలా నాశనం చేసిందో వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆ భయంకరమైన సంఘటన జరిగిన కొన్ని రోజులకే వాళ్ల ఫ్యామిలీలో ఎవ్వరూ ఊహించని గుండెలు పిండే విషాదం జరిగిపోయింది. ఒక సడన్ కార్ యాక్సిడెంట్లో లియాన్ నికోన్ల తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఎంటిటీ చెప్పిన భయంకరమైన మాట అక్షరాల నిజమైంది. వాళ్ల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, వాళ్లని ఎంతో ప్రేమగా పెంచిన తల్లి అత్యంత దారుణంగా వాళ్లకి దూరమైపోయింది. కాని ఇక్కడ మిమ్మల్ని భయపెట్టే ఫ్యాక్ట్ మరొకటుంది. వాళ్ళమ్మ యాక్సిడెంట్ ఎక్కడో జరగలేదు. లియాన్ ఆ డాన్సింగ్ లేడీని ఫస్ట్ టైం ఎక్కడైతే చూశాడో కరెక్ట్గా అదే స్ట్రీట్ లైట్ కింద ఈ ఘోరం జరిగింది. దీని బట్టి ఆ శాపం ఎంత పక్కాగా, ఎంత క్రూరంగా పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క స్ట్రీట్ లైట్ ఏరియా వాళ్ల పాలిట ఒక మృత్యుద్వారంగా మారిపోయింది. ఈ భయంకరమైన ఎన్కౌంటర్ ఆ ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను పూర్తిగా నాశనం చేసి పారేసింది. లియాన్ ప్రాణాలతోనే బయటపడినా రోజు వచ్చే పీడకలలతో భయపడుతూ నరకమనుభవిస్తున్నాడు. ఆ రాత్రి జరిగిన సీన్స్ అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇక నికోన్ పరిస్థితైతే మరీ ఘోరం. అతను పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు రాత్రులు వీధుల్లో తిరుగుతూ ఆ ఎంటిటీ చేసిన వింత డాన్స్నే తను కూడా చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆ ఒక్క రాత్రి వాళ్ల ఫ్యామిలీ మొత్తాన్ని బలి తీసుకుంది. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఒకటే. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ అనేది ఇంటర్నెట్లో ఎవరో క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీనా, లేక తన నెక్స్ట్ టార్గెట్ కోసం చీకట్లో ఎదురుచూస్తున్న ఒక భయంకరమైన శాపమా?
మనకు అర్థం కాని డార్క్ మిస్టరీస్ ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి కదా. ఏది ఏమైనా అర్ధరాత్రి ఎవరైనా ఒంటరిగా డాన్స్ చేస్తూ కనిపిస్తే మాత్రం ఈ స్టోరీ ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా. సరే, ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ఆపుదాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.